ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్టయితే కాలు కడుక్కోవడానికి కూడా సౌకర్యంగా నీళ్ళు కూడా ఉన్నాయి. ప్రథమముగా గణాధిపతి వారి దర్శనం చేసుకోలేను. గణపతి స్వామివారు ఇక్కడ గణపతి స్వామి వారు దర్శనం చేసుకున్న తర్వాత అతని యొక్క వాహనము ఇక్కడ మూషికము, అదేవిధముగా దీని పక్కగానే ఈ యొక్క సంతోషమాత అమ్మవారు, ఇక్కడ సంతోషమాత అమ్మవారు. అదే విధముగా వెళితే అక్కడ ఆంజనేయ స్వామివారు పెద్దగా 52 అడుగులు కలిగినటువంటి ఆంజనేయ స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. దాని కిందనే ఆంజనేయ స్వామి వారు పిలిచినారని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు వెలిసినారు స్వయంగా అని చెప్పి దీనిపైననే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహాన్ని కట్టించడం జరిగినది. ఇది ఆంజనేయ స్వామి వెలిసింది ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహాన్ని కట్టించడం జరిగినది. అదేవిధంగా చూసుకుంటే ఆంజనేయ స్వామి వారి వాహనం సాయిబాబా గణాధిపతి, అదేవిధముగా దత్తాత్రేయుడు ఇక్కడ వెలిచడం జరిగింది. ఇక్కడ తాబేలు, ఇక్కడ నంది, ద్వారము. ఒకే గర్భగుడిలో స్వయముగా వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి వారు ఒకే గర్భగుడిలో స్వయముగా వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి, అదే విధముగా అనంత పద్మనాభ స్వామి వారు వెలిశారు. ఇదే విధంగా ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించబడింది. ఇక్కడ రామలింగేశ్వర స్వామిని విగ్రహ ప్రతిష్ఠ, ఇక్కడ నంది వాహనము చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రత్యక్షంగా వీడియో